ఎంతమందికి ఈ రాస్బెర్రీస్ తెలుసు? బెర్రీస్ అంటేనే ఎక్కడెక్కడో పండుతాయని అనుకుంటాం కదా, కానీ ఈ రాస్బెర్రీస్ మాత్రం మన సైడ్ చాలా బాగా పండిద్ది, చాలా బాగుంటుంది కూడా. ఫ్రూట్ పండిందంటే మాత్రం చాలా తియ్యగా ఉంటుంది. ఈ ఫ్రూట్ హెల్త్కి కూడా చాలా మంచిది. బ్లడ్ అయితే ఫుల్ పడిద్దంట, మనలాంటి వాళ్ళు తినాల్సిందే. వీళ్ళు వచ్చేసి మాకు అమ్మమ్మ గారు అవుతారు. మా అత్త వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు ఇది, పల్లెటూరు, చాలా బాగుంటుంది. ఈ ఇంట్లో అయితే చాలా చెట్లు ఉంటాయి. ఎప్పుడు వెళ్ళినా నేను కంపల్సరీ ఇంటికి అయితే వెళ్తాను. ఈసారి మాత్రం ఈ రాస్బెర్రీస్ కోసమే వెళ్ళాను. చాలా బాగుంటాయి, కానీ చాలా తక్కువ కాయలే ఉన్నాయి. ఎందుకంటే ఫుల్ మంకీస్ ఉంటాయి అక్కడ, అస్సలు బతకనివ్వట్లేదంట. అమ్మమ్మ గారు అస్సలు ఉండవమ్మా, అసలు బతకనివ్వట్లా, కాయ అయితే బతకనివ్వట్లా అన్నారు. అదిగోండి, ఇది ఒక మంకీ. అయితే మొత్తానికైతే మేమైతే ఒక 10-20 కోసుకున్నాం అంతే, అక్కడికే తినేసాము. ఇంకొన్ని ఉన్నాయి కానీ చాలా హైట్లో ఉన్నాయి, అందలేదు. నాకు మా హస్బెండ్కి అందినంత మాత్రాన కోసుకొని తినేసాం. కానీ ఈ రాస్బెర్రీస్ చెట్టు మీ ఇంట్లో మాత్రం ఉంటే ఖచ్చితంగా తినండి, ఎందుకంటే బ్లడ్ అయితే బాగా పడిద్దంట. బాయ్, సబ్స్క్రైబ్ మై ఛానల్.